వర్కింగ్ డే 8:45 షోకి వచ్చినాను. హౌస్ఫుల్ నుంచి మొత్తము పీడిఎక్స్ చూడండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పీడిఎక్స్ చూడండి, మస్తు ఉంటాయి సినిమా. బీసీఎక్స్ ఎవరు చూడలేదు కదా. పీడిఎక్స్ చూడుర్రి, కరెక్టేనా? PCX ఎక్స్పీరియన్స్ కావాలంటే పీసీఎక్స్ చూడుర్రి, ప్రసాద్ ఐమాక్స్ లా మస్తు ఉంది ఎక్స్పీరియన్స్. రే 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 ఆపరని యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ. దగ్గరికే అనిపిస్తుందిరా. వస్తుందిరా నాయన, మధ్యలో కూర్చుంటే ఇంకా పిచ్చి. My name is Peter Parker. ఫస్ట్ వాచ్ రా ఎవ్రీవన్ అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి పోతున్నాం. అది కూడా ఎక్కడ అనుకున్నావు, ప్రసాద్ ఐమాక్స్ లార్జ్ స్క్రీన్. షో వచ్చేసి 8:40 అయిపోయింది. సో ఎంత పొద్దుగా లేచి పోతున్నాం స్పైడర్ మ్యాన్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, వి ఆర్ గోయింగ్ స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే. చూడండి, స్పైడర్ మ్యాన్ కోసం ఎంతమంది కూర్చుంటారు ఇక్కడ. మార్నింగ్ 8:45 అవుతుంది. ఎంతమంది వచ్చారో చూడరు. అండ్ ఈరోజు మండే, ఇంకా 8:30కి ఓపెన్ చేస్తున్నట్టు గాయస్. హాయ్ ఫ్రెండ్స్, మేము మూవీకి వచ్చినాం స్పైడర్-మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే. ఇందాకనే చెప్పినా, ఇంకా చెప్పు వేరేది కొత్తగా నీకు ఏ స్పైడర్ మ్యాన్ ఇష్టం? స్పైడర్ మ్యాన్ 1, 2, 3? 1 పేరు తెలుసా? పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ 1 రా. అవునా? గాలికి జుట్టు అంతా ఇష్టం అవుతుంది సార్. అందరూ స్పైడర్ మ్యాన్ షర్ట్లు వేసుకున్నారు. ఒక 3-4 మెంబర్స్ చూసాను నేను అయితే. ఇక్కడ అయితే నాకు ఆ పర్సన్ ఇచ్చాడైనా హుడీ వేసుకుంటూ. Hi, my name is Peter Parker. I'm just gonna be Spider-Man. Destroyed in the Battle of New York. ఫస్ట్ వాచ్ రా ఎవ్రీవన్ అసలు. ఎక్స్పీరియన్స్ చేయాలి అసలు 3D అనిపిస్తుంది జస్ట్. మళ్ళీ ఇది ఈ స్కిల్ అని చూడాలి. 3D మూవీ చూసా ఈ స్క్రీన్ About Sarah, and I'm sorry that I got it so wrong. If you came here to save a helpless girl from damage control, Here we go. God, that's cool. హైలైట్ రా. ఇంకా మధ్యలో కూర్చుంటే క్రేజీ ఉంటది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు తిరిగి రావాలి మేము కదా. మళ్ళీ వర్త్ మూవీ ఉంటది కదా. మళ్ళీ రాబోద్ది అవుతుందిరా. Unknown. Location unknown.
రిటర్న్ అంట వస్తుంది. సూపర్, ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ అంతేనా? స్పైడర్ మ్యాన్ ఇన్ 3D ఓన్లీ. అంతే. ఎస్పెషల్లీ థియేటర్కి వచ్చి లాస్ట్ స్క్రీన్లో పీసీ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మస్తు ఉంటుంది. సూపర్. అసలు హల్క్ వచ్చినప్పుడు టీవీలో వస్తే అసలు ఎక్స్పీరియన్స్ గుర్రపాడుంది మొత్తం. బ్రో ఐటమ్ సాంగ్ ఎందుకు బ్రో, అంత మంచి ఎమోషన్ అండ్ ఇంకా అంత మంచి విజువల్స్ అవన్నీ ఉన్నాక ఐటమ్ సాంగ్ ఎందుకు బ్రో మనకి? మస్తు ఉంది సినిమాని అయితే, క్రేజీ ఉంది అసలు, ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంది అసలు గుర్రపాడుంది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన అంటే హాలీవుడ్ అసలు ఇండియన్ ఎమోషన్స్ మిక్స్ చేస్తున్నాయి మొత్తము. వస్తుంది సినిమాని అయితే, మీరు కూడా చూడరు, చూసే మాత్రం 3Dనే చూడరు అండ్ ఐమాక్స్ థియేటర్లో చూడరు. మస్తు ఉంది. అదే 5 o'clock లేచి రెడీ అయ్యి మొత్తం 8:45 షోకి వచ్చిన. క్రేజీ ఉంది, వస్తుంది సినిమాని అయితే. 3Dలా లాస్ట్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వస్తుంది అసలు. అల్కి వచ్చినప్పుడు అయితే గుర్రపాడుంది మొత్తం, ఇద్దరు ఉంది దగ్గరికే చూసినట్టు ఉంది మొత్తం అసలు వస్తుంది. అసలు అండ్ ఈరోజు వర్కింగ్ డే, 8:45 షోకి వచ్చినాను. హౌస్ఫుల్ ఉంది మొత్తము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే పీసీఎక్స్లో చూడండి, ప్రసాద్ ఐమాక్స్లో మస్తు ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. అసలు విజువల్స్ అవన్నీ మస్తు ఉన్నాయి. అసలు 3D సినిమా అంటే ఇళ్ళనే చూడాలి అసలు, నాకు అట్లా అనిపిస్తుంది. ఐమాక్స్లో చూడాలి 3D సినిమా. నాకు ఇంత లార్జ్ స్క్రీన్, ఆ క్వాలిటీ మస్తు ఉంది, దగ్గరికి చూసినట్టు ఉంది అసలు. అసలు ఇండియన్ మూవీ చూసినా నేను, నాకు అంత ఎక్స్పీరియన్స్ కాలేదు. హాలీవుడ్ మూవీ చూస్తే అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అనిపించింది. మా ఫ్రెండ్తో వచ్చినాను, నేను ఎక్కడ ఎట్లున్నది చెప్పురా ఎట్లుందని. ఆ మూవీ అయితే చాలా బాగుంది, స్పెషల్లీ 3Dలో చూడాలి, అది కూడా ప్రసాద్ PCX స్క్రీన్లో. అసలు వర్త్ మూవీ. ఆ విజువల్స్ నీకు ఫస్ట్ టైం నేను చూసినావు కదా 3Dలో ఒక హాలీవుడ్ మూవీ, నీకు ఫస్ట్ నేను పక్కన ఉన్నా, నేను అంతేనా ఎట్లా నువ్వు చెప్పిన ఎక్స్పీరియన్స్ అది ఇలా చెప్పు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి బాగుంది. విజువల్స్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. 3D అంటే 3D గ్లాసెస్ పెట్టుకొని చూస్తే అసలు మన కళ్ళ ముందే మొత్తం జరిగినట్టు. ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. చాలా బాగుంది. ఓటీటీలో చూసే మూవీ అయితే కాదు కలిసి, ఖచ్చితంగా థియేటర్ వచ్చి చూడాల్సిందే ఈ సినిమా అయితే. పోతున్నా వ్యక్తికి కానీ మూవీ మాత్రం వస్తుంది. కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్లు ఉన్నాయి మొత్తం. అంటే ఒక సీన్స్ కొత్త, విలన్ వేరే బాడీకి, ఈ బాడీ నుంచి వేరే బాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఆ కొత్త సీన్లు ఉన్నాయి మొత్తము. హైలైట్ ఉంది సినిమా మొత్తం అయితే.